మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మన శ్రీ అఫ్సర్ గారికి పాఠశాల పక్షాన ప్రధానోపాధ్యాయుల పక్షాన మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మరి మనం పోయిన సంవత్సరం కూడా 14th సెప్టెంబర్ రోజు హిందీ దివాస్ చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి హిందీ దివాస్ జరుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది నాకు తెలిసినంత వరకు కొంత చెప్పడం జరుగుతుంది. మిగతా మరి అఫ్సర్ సార్ ఇంకా మిగతా ఉపాధ్యాయ బృందం కానీ మరి మన బాలికల జూనియర్ కళాశాల హిందీ లెక్చరర్ ఇసాక్ గారు చెప్తారు. మరి 14 సెప్టెంబర్ 1949లో మరి హిందీని అధికార భాషగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుండి మరి దేశం మొత్తం మీద 14 సెప్టెంబర్ రోజు మరి హిందీ దివాస్గా మనం జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి జాతీయ సమైక్యత అనేది పెంపొందించడానికి దేశం మొత్తానికి ఒక భాష ఉండాలని చెప్పి మరి మన స్వాతంత్ర్యోద్యమంలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా జాతీయ నాయకులు మరి హిందీని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా భాషలను తీసుకున్నట్టయితే ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి భాషలు మన భారతదేశంలో ఉన్నాయి. మరి భారతదేశంలో తీసుకున్నట్టయితే మరి దాదాపు మరి రాజ్యాంగం మనకు 18 భాషలను గుర్తించింది. మరి గుర్తించిన భాషలు చాలా ఉన్నాయి. రాజ్యాంగం గుర్తించండి. సపోజ్ మన దగ్గర తీసుకున్నట్టయితే ఇరుకల భాష ఉంటుంది, లంబాడి భాష ఉంటుంది, కోయ, గిరిజన, ఇంకా అనేక తెగలు ఉంటాయి. దాదాపు మరి ఒక కులానికి ఒక భాష ఉన్నట్టు మాట్లాడుతుంటాను. మనకు అర్థం కాదు అది. ఎరుకలు ఉంటారు మన పక్కకి. నేను జాతి కులాన్ని కించపరచడం కాదు, ఇక్కడ భాషల గురించే మాట్లాడుతాను. వాళ్ళు ఎరుకల వల్ల ఎరుకల భాషలో మాట్లాడతారు. వాళ్ళకి లిపి లేదు, ముద్రణ లేదు. అదేవిధంగా లంబాడి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన లంబాడి వాళ్ళకు, కోయ గిరిజనులకు కొంతమంది గ్రంథాలు, పుస్తకాలు వాటికి చెప్తారు, రాస్తున్నారు. కాబట్టి మరి దేశం మొత్తం మీద విభిన్న భాషలున్నాయి. ఇన్ని భాషలను మనము ఏకతాటిగా తీసుకురావడం కోసం ఒక భాష అనేది మరి సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ నరసింహారెడ్డి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి, సీట్లు ఉన్నాయి. ఓకే, అయితే మరి ఇన్ని భాషలు ఉన్నప్పుడు మరి ఒక భాష అనేది ఉండాలి. ఇంత పెద్ద దేశం భారతదేశం ఉపఖండం, మరి విభిన్న జాతులు, కులాలు, మతాలు ఉన్నాయి. మరి నేను ఇప్పుడే ప్రపంచంలో ఒక చైనా తీసుకున్నట్టే